హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి దూసరా పార్ట్ వచ్చేసి కితాబ్ అనేటువంటి లెసన్ చూస్తూ ఉన్నాము. దుర్వాలో వచ్చేసి తెలుగు, హిందీ ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేసి ఈ తర్వాత ఈ మాత్ర జ డ త ద బ వా స అనేటువంటి అక్షరాలు వచ్చేసి ఈ యొక్క లెసన్లో రాబోతున్నాయి. ఇమలి ఇమలి కితాబ్ కితాబ కితాబ్ లడకి 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 ఈక్ ఈక్ జాల్ జాల్ జాలా జాల్ नाव नाव बस सा बस पहचानो और बोलो जाल लड़की बस ईक इमली नाव किताब डा सा ई वा ता जा ई बा ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. సునో और बोलो కొన్ని పదాలు చూద్దాము. आज जाल दाल माल ताला दाना ना बाबा मामा ईक इकाई कील तीर अनाज दवात बादल सारस इमली तितली दीवार मदारी अलमारी तरकारी सरकार దర్వాజా. ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలను వచ్చేసి మనము వర్ణాలను వచ్చేసి మనము స్వర అనేటువంటి దాన్ని మనము రాసి చూద్దాము. ఈ జ డ త ద భ వ. ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఉంది. ఇది మనం వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి కితాబ్ అనమాట. ఇది పక్కన ఇది కితాబు. ఇది వచ్చేసి ఖాన్ చెవి, అది తితలి. ఇక్కడ ఉన్నటువంటిది జాల్, ఇది వచ్చేసి సారస్. సారస్ అంటే కొంగ. మౌఖిక అభ్యాస్ చూద్దాము. మౌఖిక అభ్యాస్ అంటే మనము మాట్లాడేటువంటిది ఎలాగనే చూద్దాము. యహ్ వహ్ కౌన్ హై. ఇక్కడ వచ్చేసి మనము మొట్టమొదటి లెసన్ లో క్యా అనేటువంటి నేర్చుకున్నాము. క్యా అంటే ఏమిటి అని అర్థము నేర్చుకున్నాము. యహ్ అంటే ఏంటి? దిస్, హీ, షీ, ఇట్ అనేటువంటిది దగ్గరగా ఉన్నటువంటి వెరీ నియర్ గా ఉన్నటువంటి వాటిని మనము యహ్ వహ్ అనేటువంటిది ఉపయోగిస్తామని చెప్పుకున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ క్యా యహ్ కలం హై, ఇది ఒక పేనానా అని అడుగుతున్నప్పుడు యహ్ కలం నహి కితాబ్ హై, కాదు ఇది పేనా కాదు, ఇది వచ్చేసి పుస్తకము అని చెప్పేసి ఇక్కడ మనము చెప్తున్నాం అనమాట. నహి అనేటువంటిది ఉపయోగిస్తున్నాం. నహి అంటే లేదు అని అర్థం అనమాట. కాదు అని చెప్తాం కదా, ఇది కాదు పుస్తకము అని చెప్తాం కదా, అలాంటి సమయాల్లో మనం వచ్చేసి నహి అనేటువంటిది ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి, అధ్యాపక్ సమీప్కే విద్యార్థికో దికాకర్, పక్కనున్నటువంటి విద్యార్థిని చూపించి యహ్ కౌన్ హై, ఇతని ఎవరు? యహ్ మోహన్ హై. యహ్ అంటే ఏం చెప్పుకున్నాము? హీ, దగ్గరగా ఉన్నటువంటి వాటి గురించి చెప్పేటప్పుడు యహ్ అనేటువంటి ఉపయోగిస్తాము. కౌన్ అనేటువంటిది ఊ, ఎవరు అనేటువంటిది హ్యూమన్ బీయింగ్స్ కి మనము ఉపయోగిస్తాము, మనుషులకి ఉపయోగిస్తాము. యహ్ కౌన్ హై, ఈమె ఎవరు? యహ్ లీలా హై, ఈమె వచ్చేసి లీలా, షీ ఈస్ లీలా. తర్వాత సార్ వచ్చేసి అధ్యాపక్ వచ్చేసి దూర్కి లడకీకో దికాకర్, చాలా దూరంగా ఉన్నటువంటి అమ్మాయిని చూపిస్తున్నాడు. వహ కౌన్ హై, ఆమె ఎవరు? వహ సల్మా హై, ఆమె సల్మా. వహ కౌన్ హై, అతను ఆ పిల్లవాడు ఎవరు? వహ రాజన్ హై, ఆ పిల్లవాడి పేరు వచ్చేసి రాజన్. ఇక్కడ అధ్యాపక్ వాక్య బోలేంగే ఔర్ సభీ విద్యార్థి ఏక్ సాత్ దోహరాయంగే. మళ్ళీ ఒకసారి పిల్లలు చదివి నేను చెప్పేది మళ్ళీ ఒకసారి ప్రొనౌన్సియేషన్ అనేది చూడండి. యహ్ కౌన్ హై, యహ్ జీనీ హై, यह कौन है? यह जीनी है. वह कौन है? वह రతన్ లాల్ హై. ఇక్కడ వచ్చేసి వహ కౌన్ హై అని సార్ అడిగినప్పుడు, యహ్ కౌన్ హై అని అడిగినప్పుడు యహ్ మీనా హై, ఈమె వచ్చేసి మీనా. వహ కౌన్ హై, అతను ఎవరు అని అడిగినప్పుడు దూరంగా చెప్తూ ఉన్నారు అనుకున్నాము. వహ జీషాన్ హై. తర్వాత యహ్ కౌన్ హై, ఈమె ఎవరు? యహ్ లీలా హై, ఈమె వచ్చేసి లీలా. వహ కౌన్ హై, అతను ఎవరు? వహ అనిల్ హై, అతను అనిల్. ఇక్కడ వస్తువుల గురించి చెప్పేటప్పుడు మనము అధ్యాపక్ వచ్చేసి క్యా అనేటువంటి ఉపయోగించారు. వాట్ అని చెప్పడం అనమాట. యహ్ క్యా హై, ఇది ఏమిటి? యహ్ అలమారీ హై, ఇది ఒక అలమారీ. వహ క్యా హై, అది ఏమిటి? వహ దర్వాజా హై, అది ఒక తలుపు. వహ క్యా హై, అది ఏమిటి? వహ కలం హై, అది ఒక పేనా. వహ క్యా హై, వహ మకాన్ హై, అది ఒక ఇల్లు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అధ్యాపక కలం దికాకర్ పూछेंगे और उत्तर देंगे. ఇక్కడ చూడండి, क्या यह किताब है? सॉरी, क्या यह किताब है?
ఇది ఒక కితాబ్ పుస్తకమా అని అడుగుతున్నారు. యహ కితాబ్ నహీ కలం హై, ఇది పుస్తకం కాదు ఇది పేనా. ఇక్కడ కొన్ని వస్తువులను చూపిస్తూ యహ కితాబ్ నహీ కలం హై, ఇది ఒక పుస్తకం, ఇది పుస్తకం కాదు పేనా అని చెప్తున్నారు. అధ్యాపక్ సార్ ఈ విధంగా అడుగుతారు. దర్వాజా దిఖాతే హుయే, తలుపులు చూపిస్తూ క్యా వహ దీవార్ హై, ఇది ఒక తలుపా అని అడుగుతున్నారు. ఇది తలుపు సారీ అది దూరంగా ఉంది కాబట్టి అది తలుపులా అని అడిగారు. ఛాత్ర విద్యార్థి చెప్తున్నాడు వహ దీవార్ నహీ హై దర్వాజా హై, అది దీవార్ సారీ గోడ దీవార్ హై, ఇది గోడ అని అడిగారు అనమాట. సారీ ఛాత్ర విద్యార్థి వచ్చేసి వహ దీవార్ నహీ హై, అది గోడ కాదు దర్వాజా హై, అది తలుపు అని చెప్తున్నాడు అనమాట. అధ్యాపక్ అనార్ కా చిత్ర దిఖాతే హుయే, అనార్ అంటే దానిమ్మ పండు యొక్క పండును చూపిస్తూ అంటే పటాన్ని చూపిస్తూ క్యా యహ ఆమ్ హై, ఇది ఒక మామిడి పండు అని అడుగుతున్నారు. ఛాత్ర విద్యార్థి యహ ఆమ్ నహీ అనార్ హై, ఇది ఒక దానిమ్మ పండు. అధ్యాపక్ నావ్ కా చిత్ర దిఖాతే హుయే క్యా యహ బస్ హై, ఇది ఒక బస్ అని అడుగుతున్నాడు. ఛాత్ర యహ బస్ నహీ నావ్ హై, ఇది వచ్చేసి బస్సు కాదు నావ్, నావ్ అంటే ఒక పడవ అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ విద్యార్థులు కూడా వచ్చేసి ఛాత్ర ఇसी तरह क्रम से दूसरे छात्रों से और संकेत करते हुए यह कौन है वह कौन है అనేటువంటిది నేర్చుకుంటున్నారు అనమాట. ఇతని ఎవరు అతని ఎవరు అనేటి అడుగుతున్నారు. యహ కౌన్ హై, ఇది ఎవరు, యహ మదన్ హై, ఇది వచ్చేసి మదన్. వహ కౌన్ హై, అతను ఎవరు, వహ లతా హై, ఆమె ఎవరు, వహ లతా హై, ఆమె లతా. యహ కౌన్ హై, ఇది ఎవరు, యహ రాజన్ హై, ఇతను రాజను. వహ కౌన్ హై, అతను ఎవరు. ఈ విధంగా వచ్చేసి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు ఈ విధంగా మనము అడగవచ్చు అనమాట. ఈ విధంగా వచ్చేసి ప్రాక్టీస్ అనేటువంటిది చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.